వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి దర్శకుడు సుకుమార్ తన ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. ఫ్యాన్స్ పూనకాలు తెప్పించే విషయం బయట పెట్టారు. రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా రూపొందుతుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్.జే. సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి విడుదల కాబోతుంది. పుష్ప 2 తర్వాత రాబోతున్న మరో భారీ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. రంగస్థలంలో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నా అంటూ సినీ దర్శకుడు సుకుమార్ అన్నారు. కానీ గేమ్ చేంజర్ సినిమా క్లైమాక్స్ లో చరణ్ నటనకు ఖచ్చితంగా అవార్డు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రముఖ తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ చేంజర్. కియారా అద్వానీ కథానాయిక. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక అమెరికాలో చాలా అట్టహాస్యంగా నిర్వహించారు. ఈ ఈవెంట్లోని సుకుమార్ రామ్ చరణ్ నటన గురించి మాట్లాడారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్తో టీం మొత్తం బిజీగా ఉంది. ఇటీవలే అమెరికాలోని డల్లాస్లో ఓ ఈవెంట్ని గేమ్ చేంజర్ మూవీ యూనిట్ నిర్వహించింది. అక్కడ చేసిన ప్రమోషన్స్కి గేమ్ చేంజర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో తాను ఏపీ తెలంగాణలో ఉన్నానా అని అనిపించింది అని అన్నారు. అక్కడి ఫ్యాన్స్ ప్రేమ ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని రామ్ చరణ్ చెప్పారు. వారి కోసం ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ గా దర్శకుడు సుకుమార్ కూడా పాల్గొన్నారు. పుష్ప 2తో ఆయన ఇటీవలే పెద్ద హిట్ కొట్టాడు. త్వరలో ఆయన రామ్ చరణ్ తోనే సినిమా చేయబోతున్నాడు. కాగా అమెరికాలో గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్లో పాల్గొన్న సుకుమార్ గేమ్ చేంజర్ సినిమాకి ఫస్ట్ రివ్యూ చెప్పాడు. సినిమా ఎలా ఉండబోతుందో అనేది వెల్లడించారు. తాను చిరంజీవితో కలిసి సినిమా చూశారట. ఫస్ట్ రివ్యూ తానే ఇస్తానని చెప్పాడు. ఫస్ట్ హాఫ్ ఆసమ్ అని, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్, సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్ అని ఫినామినల్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెలిపారు. ఇక తాను శంకర్ రూపొందించిన జెంటిల్మెన్, భారతీయుడు చిత్రాలు చూసినప్పుడు ఎంతో ఎంజాయ్ చేశానో అంతగా ఈ సినిమాని ఎంజాయ్ చేశానని తెలిపారు సుకుమార్. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నటనకు నేషనల్ అవార్డు వస్తుందని భావించాను, కానీ అప్పుడు దానికి రాలేదు. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు గేమ్ చేంజర్ మూవీతో క్లైమాక్స్లో చరణ్కు ఖచ్చితంగా ఆయనకు నేషనల్ అవార్డు వస్తుందని సుకుమార్ తెలిపారు. సినిమాపై ఇప్పటికే అందరిలోనూ మిక్స్డ్ టాక్ ఉన్న నేపథ్యంలో సుకుమార్ మాటలు ఫ్యాన్స్కి పెద్ద బూస్ట్నిచ్చాయి. సినిమాపై నమ్మకాన్ని పెంచాయి. మరి సుకుమార్ చెప్పినట్టుగానే సినిమా ఉంటే సంక్రాంతికి కొత్త ఏడాదిలో మరో బ్లాక్ బస్టర్ రెడీ అవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లిమ్స్, ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ట్రైలర్ విషయంలో ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మూవీ నుంచి మరో ట్రైలర్ని కూడా విడుదల చేయబోతున్నారట. అందుకోసం హైదరాబాద్లో ట్రైలర్ ఈవెంట్, విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్లని ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్, ట్రైలర్ ఈవెంట్కి చిరంజీవి గెస్టులుగా హాజరు కాబోతున్నారు. సినిమా జనవరి 10న విడుదల కాబోతుంది. మరోవైపు RC-17 అనే వర్కింగ్ టైటిల్తో సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ఈ సినిమా మొదలు కావడానికి మరో ఏడాది సమయం పట్టొచ్చని సమాచారం. ఎందుకంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా తర్వాత బుచ్చిబాబు, సనా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతనే సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ సినిమా గురించి తన మొదటి రివ్యూ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.